నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో రేపైతే వరలక్ష్మి వ్రతం కదా. అలాగే కడప పాత బస్టాండ్లో మనం చూసుకుంటే పూల కోసం మనం చూసుకుంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారన్నమాట. మీకు పాత బస్టాండ్కు వెళ్ళిన తర్వాత చూపిస్తాను. పూల అంగళ్ళలో ఎక్కడ చూసినా సరే కానీ పూలు దండిగైతే కనబడుతూ ఉన్నాయి చూడండి. పూలదండలు కానీ పూలైతే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ పెట్టేశారనమాట. జనాలు కూడా ఫుల్ వస్తూ ఉన్నారు కావాల్సిన పూలు. రేపు వరలక్ష్మి వ్రతం కావడంతో చాలా వరకు చూడండి ఇవన్నీ పూలంగలే అనమాట. జనాలు చూడండి ఫుల్ ఉన్నారనమాట. ఇది వచ్చేసి కడప అవధూతేంద్ర స్వామి గుడి. ఇక్కడ చూడండి కొత్త కొత్త దండలు అన్నీ అప్పుడే వెళ్ళి అన్నీ తగిలిచ్చున్నారు. ఇప్పుడు సాయంత్రానికి అయితే మొత్తం అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి మహిళలు ఈ పండుగను బాగా జరుపుకుంటారు కాబట్టి వాళ్ళ యొక్క కుటుంబంలో ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఆ మహాలక్ష్మీదేవి ప్రసాదించాలని చెప్పేసి చాలా వరకు అయితే మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి ఒక్కరు చేసుకుంటారనమాట. చూడండి జనాలు అయితే ఫుల్ ఉన్నారు. మరి మీ ఊర్లో సందడి ఎలా ఉందో, వరలక్ష్మి వ్రతం సందడి ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరికి వరలక్ష్మి వ్రతం పండుగ శుభాకాంక్షలు. కడపలో ఉన్న పూలంగళ్ళన్నీ అయితే ఫుల్ అయిపోయినాయి అంటమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.